రామారావు. అధ్యక్ష, ముందుగా పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసి ఆ ఖర్చునంతా కేంద్ర ప్రభుత్వం భరుస్తుందని చెప్పి నిన్న ఏదైతే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారో దానికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు వారు 2 రోజులు ఢిల్లీలో ఉండి ఆయన కూడా ఎంతో సిన్సియర్ ఎఫర్ట్ పే చేశారు. వారికి కూడా సభ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పోలవరం హెడ్ ప్రాజెక్టు సంబంధించి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1771 కోట్లు విలువైన వర్క్స్ మాత్రమే మిగిలి ఉంటే దానికి ఆ ఏడాది ఆగస్టులో టెండర్స్ పిలిచారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ 12% తక్కువకి కోట్ చేస్తే ఆ ఎస్టిమేటు 1548 crores చేరింది. అంటే 12% తక్కువ కోట్ చేశారు. అది రివర్స్ టెండర్లో వీళ్ళు ఏం చెప్పారంటే 100 కోట్లు ఆదా చేస్తున్నామని ప్రజలకు చెప్పి దాన్ని ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుకుంటూ అడ్వాన్స్తో సుమారుగా అంచనా వ్యయం మాకు తెలిసి ఇది 9179 కోట్ల చేరింది. నేను హెడ్ వాటర్ వర్క్స్ గురించి మాట్లాడుతున్నాను. అంటే దీన్ని ఇక్కడ గౌరవ మంత్రివర్యులు మరి హెడ్ వాటర్ వర్క్స్ ఒరిజినల్ ఎస్టిమేట్ 5654 crores అని చెప్పారు. మాకున్న ఇన్ఫర్మేషన్లో అది 2019 నాటికి నేను చెప్తున్నాను 1549 crores. అది సబ్సిక్వెంట్గా ఇప్పుడు 11,000 కోట్లు పెంచిన ఆమోదం. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసింది, ఏ విధంగా ఖర్చుని ఎక్కువ పెంచేసి ఏ విధంగా దాన్ని మిస్మేనేజ్ చేశారన్నది ఒకసారి సభ దృష్టికి తీసుకొస్తూ, మరి నాకు దీనిలో మంత్రి గారు, గౌరవ మంత్రి గారు తర్వాత ఇప్పుడు కూడా ఒక శుభసూచకం ఏంటంటే మొత్తం ప్రాజెక్టు వ్యయం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ఈ రోజున ఒక మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అందరి తరఫున కూడా వారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ప్రాజెక్ట్ ఇప్పుడు మొన్న మా ముఖ్యమంత్రి గారే చెప్పారు 5 సంవత్సరాల కాలంలో కానీ ఇది పూర్తి చేయలేమని చెప్పి. అంటే మీరు చెప్పింది ఇక్కడ గత ప్రభుత్వం ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీరు మంత్రి గారు మంత్రి గారు చెప్తారు. గతం కూడా తెలియాలి. ఇప్పుడు మంత్రి గారు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. మీరు సప్లిమెంటరీ అడిగారు, సప్లిమెంటరీ చెప్పనివ్వండి. మీరు సప్లిమెంటరీ ఇవ్వండి. 2026కి కంప్లీట్ చేస్తున్న ప్రాజెక్టు ఈ రోజున ఈ 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రజలకు తెలియాలా. అందుకే నేను ఇవన్నీ తీసుకొస్తున్నాను. ఇక్కడ అడ్వాన్స్ రూల్స్ మీద గౌరవ మంత్రి గారు కొద్దిగా నాకు క్లారిటీ ఇస్తే ఐ విల్ బి హ్యాపీ. నమస్కారం. అనురాధ్ గారు. సభకు నమస్కారం. అధ్యక్ష, ఈ పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి అనే విషయం చిన్న పిల్లోని అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష. 20 సంవత్సరాల క్రితం నుంచి ఈ పోలవరం విషయం మీద ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయారు అధ్యక్ష. నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టి 2014 నుంచి 2019 లోపు అహర్నిశలు కష్టపడి సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు అధ్యక్ష. అలా 72% పూర్తి చేశారు అనేది జగమెరిగిన సత్యం అధ్యక్ష. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోలవరాన్ని గోదాట్లో కలిపేశారు అని లోకం మొత్తం కోడై కూస్తుంది అధ్యక్ష. అందుకని ఈరోజు ఈ ప్రశ్న వేయటం, అది ఎంతవరకు ముంచేశారు అనే విషయం తెలియాలి అధ్యక్ష. అలాగే 2014 నుంచి
2019 వరకు జరిగిన వర్క్స్, అలాగే 2019 నుంచి 2024 వరకు జరిగిన పనితీరు ఒకసారి మంత్రి గారిని వివరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో, కమిషన్ల పేరుతో మరి మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా అంబటి రాంబాబు గారు పందికొక్కుల్లాగా మింగేశారని చెప్పి మీడియాలో చదివాం అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. సారీ సార్. మీరు అన్పార్లమెంటరీ దాని గురించి ఏమన్నా విజిలెన్స్ కమిషన్ ఏమైనా వేస్తారా, ఆ మాట రికార్డులు తీసేయండి. కమిషనర్ ఏమైనా వేస్తారా అని చెప్పి అడుగుతున్నాను సార్.